తదుపరి ధనురాశి. ధనురాశి వారికి 2026 సంవత్సరంలో జ్యోతిష శాస్త్రరీత్యా ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా ఆదాయ వ్యయములు 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఉగాది తర్వాత నుండి ఆదాయం 14, వ్యయం 4, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉండగలదు. గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతుల యొక్క గోచార స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి గురుడు ఈ రాశి యొక్క అధిపతి మరియు చతుర్థాధిపతి అయి సప్తమ స్థానంలో సంచారం చేయుట మరియు శత్రుశక్తులను సంచారం చేయటం వల్ల కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతున్నప్పటికీ కూడా సువర్ణమూర్తిగా సంచారం చేయడం వల్ల శుభ ఫలితాలు అధిక శ్రమానంతరం వీరికి లభించగలవు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో కొంత శ్రమ ఆలస్యమైనప్పటికీ కూడా కొంత కృషి చేసినట్లయితే వాటిని అమర్చుకుంటా నూతన గృహ వస్తు వాహనాలు అనేటువంటి కొన్నటువంటి ఫలితములు ఉండగలవు. అలాగే ఈ రాశికి తృతీయాధిపతి అయినటువంటి శని చతుర్థ స్థానంలో కేంద్రంలో సంచారం చేయుట, ఈ శని రాహుమూర్తిగా సంచారం చేయడం వల్ల కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండగలదు. అయినప్పటికీ కూడా కేంద్ర స్థానంలో గురి యొక్క సంచారం వల్ల ఈ ప్రతికూలతలు అనేటువంటివి తొలగలవు. ఈ రాశి వారికి తృతీయ స్థానంలో రాహు శుభఫలితములు ఇచ్చును మరియు భాగస్థానంలో కేతు కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక దైవ కార్యక్రమాల్లో అభివృద్ధిని ఇవ్వగలడు. మొత్తానికి ఈ యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే వీరు దూర ప్రయాణాలు చేయడం దిష్ట ప్రదర్శిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగలవు. జీవిత భాగస్వామికి అభివృద్ధిదాయకంగా ఉండగలదు. వృత్తి వ్యాపారాలు విషయంలో కొంత ఆలస్యము శ్రమను ఉన్నప్పటికీ కూడా అధిక శ్రమానంతరం విజయం సాధించేటువంటి అవకాశాలు కలవు. దగ్గర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కలవు. నూతన వృత్తి వ్యాపార ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కాగలవు. మరియు గృహస్థు వాహన మూలకమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండగలదు. శని యొక్క దృష్టి 10వ దృష్టి జన్మరాశి మీద వీక్షణ పడుతున్న కారణంగా వీరికి బద్ధకము వ్యవహారము ఎందు ఆలస్యం అనేటువంటిది జరుగుతున్న కారణంగా వీరు ఆయా విషయాల్లో కొంత కృషి చేసినట్లయితే అభివృద్ధి సాధించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లోకి వచ్చినట్లయితే ఆర్థికపరమైనటువంటి విషయం గతం కంటే మెరుగుపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల విషయాలకు వచ్చినట్లయితే గృహంలో శుభకార్య వాతావరణం అనేటువంటిది ఏర్పడగలదు. ముఖ్యంగా జూన్ 2 తర్వాత నుంచి గృహంలో శుభకార్య వాతావరణం ఏర్పడుట, గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండేటువంటి అవకాశం కలదు. బంగారు నగలపై ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. అక్టోబర్ 31 దాటిన తర్వాత నుంచి భాగ్యస్థానంలో గురుని యొక్క సంచారం నడుస్తూ కేతుతో కలిగిన కారణంగా తీర్థయాత్రలు చేయట, ఆధ్యాత్మిక దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరగగలదు. సంతాన రీత్యా అభివృద్ధి ఉండగలదు. అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురువారం రోజున గురుగ్రహ ఆరాధన, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది. అలాగే శనివారం రోజున వీరికి అర్ధాష్టమి శని జరుగుతున్న కారణంగా శనివారం రోజున ముఖ్యంగా అమావాస్య, ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే శనివారం రోజున శనికి తైలాభిషేకం, శనిగ్రహ దీపదానం వంటివి చేసుకున్నట్లయితే మంచిది. మరియు గణపతి ఆరాధన, సంకష్టహర చతుర్థులను చేసుకున్నట్లయితే అన్నిటా అభివృద్ధిదాయకంగా ఉండగలదు. ఇది ఈ రాశి వారి యొక్క 2026 సంవత్సరం ఫలితం. శుభం.